మెట్రో రైలు పట్టాలు ఎక్కడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై పేపర్లో వచ్చిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో దశ మెట్రో పనుల కోసం అధికారులు ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. మెట్రో రైల్వేపై వచ్చిన కథనాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నమని మండిపాటు. సీఎంను కలిసి వివరణ ఇచ్చిన మెట్రో ఎండీ, ఎల్&టీ సంస్థ ఎండీ. రెండో దశపై చర్చ కోసం ఢిల్లీకి సీఎస్, ప్రభుత్వ సలహాదారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఎల్&టీ సంస్థ చేతులెత్తేసిందంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే యత్నమని మండిపడ్డారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మెట్రోపై పత్రికల్లో వచ్చిన కథనాలు చర్చకు రాగా అవి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్&టీ సంస్థ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం సాధారణ ప్రక్రియని వ్యాఖ్యానించారు. తాజాగా ఎల్&టీ రాసిన లేఖలోని కొన్ని అంశాలను మాత్రమే పేర్కొంటూ ప్రాజెక్టుపై తప్పుడు అభిప్రాయం కలిగేలా కథనాలు రావడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టును కావాలనే తప్పుడు కోణంలో చూపించే యత్నం జరిగిందని అభిప్రాయపడ్డారు. మెట్రో రైల్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యాయని స్పష్టం చేశారు. మెట్రో రైల్ రెండో దశపై సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.